జానక్ గారి వెరైటీ అన్నీ మీరు పాడారు కదమ్మా, కష్టమైన పాటలు అన్నీ పాడాం. క్లబ్ సాంగ్స్ పాడారు మీరు. ఓఎస్ అన్నీ పాడించుకున్నారు వాళ్ళకి కావాలని. వాళ్ళకి కావాలని పాడించుకున్నారు, మేము వెళ్ళలేదు, అడగలేదు మాకు క్లబ్ డ్యాన్స్ ఇవ్వండి అని. సత్యం గారి దగ్గర ఎలాంటి పాటలు పాడానో తెలుసు కదా, నాకే సిగ్గేస్తుంది వింటేనే. ఇప్పుడమ్మా అంటే మరి అలాంటి పాటలు పాడా అందరూ. ఆ బాలోచన మరీ బాలులాగా అల్లరి అంతే. ఎలా ఉండేదమ్మా? పాపం చాలా బాగుండేది, కానీ చాలా షాక్ కదమ్మా బాలు గారికి. చాలా లాస్ అయిపోయింది ఇండస్ట్రీకే, చాలా లాస్, చాలా కష్టం మళ్ళీ అలా రావాలంటే. అది చాలా ఫీల్ నాకు కూడా చాలా. ఆ పాటలు వింటుంటే ఇంకో 10 years ఉండకూడదా అని మనకు ఉంటుంది. మరి చాలా అన్యాయం అది, నేను అంటాను దేవుడితో చాలా అన్యాయం అయ్యా, స్ట్రైట్గా దేవుడితో పోట్లాట. కానీ మంచివాళ్ళు 4 రోజులు ఉండాలి. ఇప్పుడు వయసు అయిపోయింది అంటే పోనీ అనుకోవచ్చు, యాక్టివ్గా పాడుతున్నారు. అదే అంతే, 90 ఏళ్ళ వాళ్ళు 100 వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేమిటి ఇది అన్యాయం అని. అమ్మ సీతారామ శాస్త్రి గారు వెళ్ళిపోవడం కూడా చాలా బాధ కలిగించింది. అంత చిన్న వయసులో వారు ఇంకా ఉండవలసిన వారు పాడాలని. వారికి సిరివెన్నెల ఇంటి పేరు తెచ్చిపెట్టిన సినిమా, అందులో మీరు పాడిన టైటిల్ సాంగ్ విధాత తలపున, అందులో పాడింది. ఆ పాట రికార్డింగ్ గురించి 2 ముక్కలు చెప్పాలమ్మా మాకు. బికాస్ ఏ పాట? విరించినై విరచించి తిని ఈ కవనం, అది విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు. అదొక టైపు అంతే. మరి నమస్కారం. తెలియకుండా ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. ఆ పాట గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నామమ్మా. అదే బాలు కదా స్టార్ట్ చేశాడు, బాలు గారు స్టార్ట్ చేసి మధ్యలో మీరు పాడాను, జనించు ప్రతి శిశుగళమున. అవునవునవును. ఆయన విశ్వనాథ్ గారు అన్నీ సపరేట్గా ఉంటాయండి, చాలా మనసుకి హత్తుకునేటట్టు ఉంటాయి పాటలు. మహాదేవన్ గారి పాటలు కూడా అట్లాగే ఉంటాయి. జానకి గారికి ఎంత పాపులర్ తమిళ్లో, ఆవిడ పాటలే పాపులర్. జానక్ గారికి, షౌకర్ జానక్ గారు, ఒక్కొక్క హీరోయిన్. వాణిశ్రీ గారి పాటలు ఆవిడే పాడుతున్నట్టు. మొల్లలో రాముడు పాట పాడాడు కదా, అవును అవును, ఆవిడే పాడుతున్నట్టు ఉంటుంది. నేను కనపడిన అక్కడ, అది ఎవరికి కనపడిన అనుకోండి, అంటే వాళ్ళు పాడుతున్నట్టు. అంత మంచి ఛాన్సు, ఆ అదృష్టం నాకు ఇచ్చాడు దేవుడు భగవంతుడు. అందుకే నన్ను పుట్టించాడు. ఇంకా చాలే కూర్చో అన్నాడు అంతే. ఒక్కొక్క పాట ఆ రోజారంలో ఎక్కడ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఏమిటి ఆ పాట? ఆ పిల్ల పళ్ళు వరుస రోజు రిహార్సల్స్ వచ్చి కూర్చోబెట్టేవాడు. 7 ఏళ్ళు పాపం ఆ పిల్లకి. ఓ పక్కన ఇద్దరా, ఓ పక్క ఇది పాపం. చూడు ఆ చిత్రపు నారాయణమూర్తి గారు ఏం యాక్ట్ చేసిందండి, అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రాణం పోసింది నా పాటలకి. పాటల్లో ఏం లేదు, రాజేశ్వరరావు కష్టపడ్డారు వచ్చాయి పాటలు. కానీ వాళ్ళ ఫేసుల మీద వస్తే చూడండి, అప్పుడు దానికి పవర్. డైరెక్టర్కే అదంతాను. అంటే అనుకుంటా, ఒక్కొక్కరు ఒకటి అనుకుంటూ ఉంటారు అంతే. నేను ఇది అనుకుంటున్నాను, మీరేమంటారో తెలియదు. హిందీ దిగ్గజాలు, గాయక దిగ్గజాలు మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, వారితో మీరు ప్రయాణించారమ్మా కొంత? విజయ గార్డెన్లో పాడామమ్మా. రామారావు గారు పిక్చర్ తీశారు కదా. అప్పుడు రఫీ గారు చాలా చాలా మర్యాదస్తుడు ఆయన. రఫీ గారు చాలా, రఫీ గారు తెలుగు ఎంత బాగా, ఎంత ముద్దుగా పాడారు. బొంబాయిలో కూడా ఒక పాట పాడాం, రామచంద్ర గారు అక్కడ తీశారు. వీళ్ళదే, ఎవరిది, మరి కృష్ణ గారిది. నయాదారు డబ్బింగ్ చేశారమ్మా. అప్పుడు నేను సౌందరరాజన్ గారు వెళ్ళాం బాంబే.
వెళ్ళినప్పుడు వాళ్ళు పాడుతున్నాను నయాదవర్ పాట హిందీ టు తమిళం. అప్పుడు ఆ పిక్చర్ తీసిన ప్రొడ్యూసర్ వచ్చారు. ఆవిడకి హిందీ వస్తే చెప్పండి, నేను ఇప్పుడే సైన్ చేయించేస్తాను నాకు. అయ్యో నాకు వద్దండి, నాకు అక్కడ బోల్డంత పని ఉంది మెడ్రాస్లో. కానీ ఎందుకు పాడలేదమ్మా హిందీలో మీరు? అంటే ఇష్టపడలేదా? లతాజీ మీ మానసిక గురువు ఉన్నారని మీరు ఇష్టపడలేదా? అలా కాదు, అదే మనసులోనే పెట్టుకోవాలి మరి నేను. నాకు నచ్చలేదు, అందుకే బాంబే సైడ్ వెళ్ళలే. ఇక్కడే నాకు సరిగ్గా ఉన్నప్పుడు ఒకరికే న్యాయం చేయగలం, అందరూ కావాలి అని వెళ్తే లతా పర్మిషన్ తీసుకొని లక్ష్మీకాంత్ ప్యారెల్లాలు నా చేత బచ్మన్ పిక్చర్ అందులో పాడించాడు. ముంబైలోనే పాడాను లతా పర్మిషన్ తీసుకొని. అందుకే సార్ లతాజీ పాంచ్వా బెహన్ ఉంది నన్ను, చాలు నాకు ఈ జీవితానికి. నేను చాలా లైక్ చేస్తాను ఆవిడని. చిన్నప్పటి నుంచి అదే ఆవిడ పాటలు విని ఈ అప్ అండ్ డౌన్స్ చేయడం, పెద్ద చిడు పాటలు పాడుతుండేదాన్ని. నాగేశ్వరరావు గారితో మొహై భూల్ గయి సామరియా పాడాను. అది ఏడుస్తూ వచ్చారు నా దగ్గరికి. అమ్మ పాడండి అమ్మా అది. అదే మగాడు గొంతుకులా ఉంది, పాడలేకపోతున్నాను. మొహే భూల్ గయే సావరియా భూల్ గయే సావరియా. జీరలు కానీ ఇంకా ఎంత చక్కగా తిరుగుతుందమ్మా గొంతు. అది పాడేటప్పుడు ఆయన కదా ఏడుపు వచ్చేసింది, వెంటనే పాట ఇచ్చేసి. అది ఫస్ట్ కన్నతల్లే పాడాడు, కన్నతల్లి పద్యం పాడించారు. అవును తెలుసు కదా, ముందు పద్యం. అందుకే విష్ణుమూర్తి వచ్చి ఇన్నేళ్ళు ఉంచాడు నన్ను. అప్పుడు పాడావు కదా నువ్వు అని కన్నతల్లిలో విష్ణుమూర్తి కదా మాత్రం గొంతుగా ఆయన బాగు చేసుకుంటున్నారు. గొంతుకి ఏం అవ్వలేదు, అదొక్కటే ఆకారం ఉంటాను కానీ మిగతావి ఏమీ లేదు.